అందరు పడతారు నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాట్ మండలం యాలూరు గ్రామ క్రాపస్తులైనటువంటి కైపా శివరామరెడ్డి గారు, కైపా తిమ్మారెడ్డి గారు, ఈదుల రామేశ్వర రెడ్డి, మునగాల గోపాల్ రెడ్డి గారు, ఇంకా బెక్కం శేషిరెడ్డి, ఇంకా గ్రామస్తులందరూ దాదాపు 150 మంది వైకాపాను వదిలి తెలుగుదేశం పార్టీలో మంత్రి గారు మరొకసారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వల్లే మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కైపా శివరామరెడ్డి గారు, తిమ్మారెడ్డి గారు అందరూ కలిసి ఈరోజు 150 మందితో పార్టీలో వైకాపాను వదిలి టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. వారికి మంత్రి గారి నుంచి అన్ని సహాయ సహకారాలు కూడా ఉంటాయి. భవిష్యత్తులో గ్రామానికి కూడా అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఈరోజు మంత్రి గారి సమక్షంలో వీరంతా చేరడం చాలా శుభపరిణామం. ఎందుకంటే పార్టీ అభివృద్ధికి కూడా యాలూరు గ్రామం చాలా పెద్ద గ్రామము, ఎక్కువ శాతం ఓట్లు ఉన్నటువంటి గ్రామము. అక్కడ ప్రతిసారి కూడా వైకాపాకి ఇంతకుముందు గతంలో వచ్చేది, మొన్న ఫరూక్ సార్ నిలబడినప్పుడు దాదాపు భారీ మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామము. కాబట్టి ఆ గ్రామాన్ని ముందు చూపుతో మంత్రి గారు దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా అవతల పార్టీ వారికి బంధుత్వం ఉన్నా కూడా చాలా ధైర్యం చేసి ముందుకు వచ్చి పార్టీలు చేస్తున్న శివరామరెడ్డికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. తిమ్మారెడ్డి గారికి, మునగాల గోపాల్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు అందరికి కూడా మంత్రి గారి సహాయ సహకారం తప్పక ఉంటాయని చెప్పేసి ఎంతో నమ్మకం పెట్టుకొని ఎంతో విశ్వాసంతో పార్టీలో చేరుతున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు మరి ముఖ్యంగా యాలూరు గ్రామం, గోస్పాడు మండలంలో యాలూరు గ్రామం ప్రధాన కేంద్రం, తర్వాత జిల్లా గోస్పాడు. యాలూరు గ్రామం నుంచి కైపా శివరామరెడ్డి గారు, కైపా తిమ్మారెడ్డి గారు, కైపా జనార్దన్ రెడ్డి గారు, జగన్నాథ్ రెడ్డి గారు, మునగాల గోపాలరెడ్డి గారు, బిక్కెం శేషిరెడ్డి గారు, కొనిగారి మహేంద్ర గారు, మంచాల రవిచంద్రారెడ్డి గారు, మా అక్క శ్రీనివాసులు గారు, కైపా శివరామరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, కేశవరెడ్డి గారు, శంకరెడ్డి గారు, కైపా గోగుల వెంకటేశ్వర్లు, బిక్కం శ్రీనివాసరెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, బెక్కం మధుసూదన్ రెడ్డి గారు, వడ్డే సుధాకర్ గారు, అదేవిధంగా విజయకుమార్ వన్నూరు రెడ్డి గారు, కోగుల చంద్రశేఖర్ రెడ్డి, దోస్వామి గారు, దానం గారు, మన మధ్యరెడ్డి గారు మాది గారి పెట్టారు. అది మెన్షన్ చేయదలుచుకోలేదు. ఏదో రామేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు, వీళ్ళంతా వీళ్ళతో పాటు దాదాపు 150 మంది దాకా తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి వాళ్ళ ఆశయము, అభిమతం ఏమిటి, గ్రామం అభివృద్ధి చెందాలా, స్థానికంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దృష్టిలో పెట్టుకొని మన గ్రామ అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలా అనేది. వాళ్ళు అడిగింది ఒకటే రోడ్డు. మీరు ప్రకృతిని పాతోడు, ఆయన గురించి అవసరం లేదు. ప్రకృతి అంటే ప్రకృతిని మా వయసు అని పేరు అవసరం లేదు, ఉన్న పేరు ఎందుకు. కాబట్టి గౌరవనీయులంతా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరాల. తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు చాలా పని చేశాం. నిన్ననే ఒక రోడ్డు జిల్లాలో చేశాం, 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు చేశాం. అదేవిధంగా చిన్న హాస్పిటల్ కూడా ఓపెన్ చేశాం. మళ్ళీ దీవగుంటలు కూడా హాస్పిటల్ కావాలంటే దానికి కూడా 2 కోట్లు శాంక్షన్ చేశాం. అది అనాదిగా ఉన్నది, వాళ్ళు తెచ్చుకోలేకపోయినారు. నేను వచ్చిన తర్వాత వారికి 2 కోట్ల రూపాయలు ఇచ్చాం. వారు కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు. ఆ గ్రామంలో కూడా చేస్తామని చెప్పి వాగ్దానం చేశాం. మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నిలబెట్టుకుంటాం.
ఇప్పుడు సోదరులు అడిగారు, శివరామరెడ్డి గారు, అదేవిధంగా తిమ్మారెడ్డి గారు, వీరంతా గౌరవనీయులంతా అడిగిందేమి వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం జిల్లాల నుంచి వాళ్ళ శివరేళ్ళ నుంచి కోస్పాడ్ వరకు రోడ్డు కావాలని. దానికి టెక్నికల్గా ప్రాబ్లం నేను చెప్తా మళ్ళీ మీకు మీడియా మీద ఇలా తెలుసు కూడా అది ఎందుకు నిలబడిపోయిందో ఇక్కడ ఉచ్చరించదలుచుకోలేదు. అది ఆల్రెడీ శాంక్షన్డ్, దాదాపుగా 3-4 కోట్ల 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం ఆర్ఎండ్ నుంచి. అది కొన్ని అనివార్య కారణం వల్ల అది జాయింట్ అయిపోయింది ఆర్లగడ్డ నంద్యాల. దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నేను వాళ్ళతో కూడా మాట్లాడి మనకు ప్రజలకు సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మొన్ననే హాస్పిటల్ కూడా మీరు వచ్చారు కదా, మరి నేను ఎంపీ గారు అందరం వచ్చాం. హాస్పిటల్ కూడా ఇనాగ్రేట్ చేసాం, బాగా కట్టాం. దానికి అప్రోచింగ్ రోడ్ లేదు కూడా అని అడిగినాను. అప్రోచింగ్ రోడ్ కూడా వేస్తామని చెప్పి మాట ఇచ్చాం. ఎంపీ గారు కూడా మన మస్తాన్రావు బీజే మస్తాన్రావు గారు ఇచ్చాం. ఆయన కూడా శాంక్షన్ లెటర్ ఇచ్చాడు. మన కలెక్టర్ గారికి వచ్చింది లేదు నాకు అయితే కానీ దాన్ని వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన హజరత్ ఈయనకు మాట ఇచ్చా, ఈయన గ్రామంలో జీవో తెప్పించే అభివృద్ధి. నేను 18-19లో దాదాపు ఆ గ్రామంలో 45 లక్షలు, తర్వాత మసీదు 20 లక్షలు చేశా. అది ఈ మధ్యనే ఖచ్చితంగా, ఎందుకంటే ఆ గ్రామంలో కూడా ముస్లిం మైనార్టీస్ ఉంటారు కాబట్టి ఈ మాట ఇచ్చాము. మాట ఎందుకు శంకుస్థాపన చేశాం. ఇప్పుడు అప్పుడు డబ్బులు ఇచ్చా. డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఇవ్వాల్సిన పని ఇవ్వలేవాలి. ఇచ్చిన డబ్బులు క్యాన్సిల్ చేశాం. ఇది ఒకటే కాదు, రాష్ట్రంలో అన్ని ఇచ్చాం. దాంతోపాటు ఇక్కడ కూడా పోయింది. అది ఎందుకు క్యాన్సిల్ చేశారు ప్రభుత్వంలో? ఇప్పుడు నా కోసం, మీకోసం కాదు, సంఘం కోసం, సమాజం కోసం చేసాం ఆ పని వాళ్ళు చేయలేకపోయినారు. దాన్ని మన ప్రభుత్వం చేస్తున్నాం. ఈ మధ్యనే ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి ఏం కదా అని చెప్పి నేను ఎక్కడెక్కడైతే వాగ్దానం చేశామో దీనికోసం మైనార్టీల కోసం దాన్ని తప్పకుండా నిలబెట్టుకున్నాం. దాదాపుగా 1 నెల 2 నెలల్లో మనకు డబ్బులు కూడా ఇస్తాం. కొంత డబ్బులు ఇచ్చాం. ఇదేక అభివృద్ధి కార్యక్రమాలు నేను మొన్న చెప్పాను. కోస్పాడ్ నుంచి కూడా బైపాస్ రోడ్ రావాలి. మళ్ళీ ఇక్కడే ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి. అది ఎందుకు నిలబడిపోయింది, ఎందుకు జరిగింది ఆయన తెలుసు. ఆ మండలం వల్ల కూడా తెలుసు. బైపాస్ రోడ్ వేసాం. మీరు మధ్య నుంచి పోవాలి. నేను చెప్పా నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆయన రోడ్ వేస్తాం బైపాస్ రోడ్ వేస్తామంటే వాళ్ళ ఊళ్ళో 2 అభిప్రాయాలు ఉన్నాయి. అభిప్రాయాలు కాదు కానీ ప్రజా సౌకర్యం కావాలా, మీకు అవుట్లెట్ కావాలా. ముందు మీరు డైరెక్ట్గా పోవాలి. ఆ ఊళ్ళో మధ్య నుంచి పోవాలంటే వర్షాకాలం అయితే అసలే పోలేరు మీరు. బండి ఎదురు చాలా కష్టం. కానీ బండికి ఎదురు వస్తుంది. కానీ అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి తెలుసు. దానికోసం సార్ కలెక్టర్ పిలిచాడంటే చేద్దాం. ఆ రోడ్డు చెప్పాం. మొన్న కూడా అది పిలిపించి చెప్పా. మనకు మిత్రుడు శ్రేయభిలాషి మన జనార్దన్ రెడ్డి గారు మిత్రుడు ఉన్నాడు. ఆయన అడుగుతా 5 నిమిషాలు చేస్తాడు. 5 నిమిషాలు కూడా మాట్లాడారు జనార్దన్ రెడ్డి గారి. మంచిది మామ, మంచిది మనకు కావాల్సిన చేస్తే మంచిది అని కూడా చెప్పాడు. ఎప్పుడైతే మీరు కలిసిన శివరామరెడ్డి మంచి చెప్పా. గారు వచ్చారు మనం ఏం చేద్దామంటే మంచి రోజులు చేసుకో, మనకు అవసరం కదా. రేపు 3 జెడ్పీటీసీలు వస్తాయి, ఎంపీటీసీలు వస్తాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, మండలి ఎలక్షన్లు ఉన్నాయి. మన చేతులు లేకపోతే ఏం చేయలేము. ఎన్ఆర్జీతో దాదాపు 4 కోట్ల రూపాయలు ఇచ్చా. తర్వాత మళ్ళీ రోడ్లు మన శాంక్షన్ అయ్యి మళ్ళీ దాదాపుగా 18-19 కోట్ల రూపాయలు ఖర్చు ఇచ్చినాయి మా మండలానికి. మన డీఈడీ కూడా ఇచ్చాము. ఈసారి ఎన్ఆర్జీ పనులు కూడా ఇక్కడ ఎక్కువ పెడతామని చెప్పాము. మనం అయితే పెట్టేసి నంద్యాల మండలికే పెట్టారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.